రామ్మూర్తి బాగి దగ్గరికి వెళ్ళి అమ్మా బాగి అని అంటూ భుజం మీద చెయ్యి వేసి బాగిని తన వైపు తిప్పుకుంటాడు రామ్మూర్తి. ఇక బాధగా కోపంగా ఏడుస్తూ ఉన్న బాగిని చూసి ఏమైందమ్మా బాగి అని రామ్మూర్తి అడుగుతూ ఉంటాడు. అప్పుడు బాగి కోపంగా మొన్న మనోహరిని షూట్ చేసింది మీరే అనగానే రామ్మూర్తి షాక్ అవుతాడు. మరోవైపు అమర్ రామ్మూర్తి పట్టుకున్న గ్లాస్ని ఫోరెన్సిక్ వాళ్ళకి అందిస్తారు. ఫోరెన్సిక్ వాళ్ళు ఆ గ్లాస్ పైన పౌడర్ చల్లి రామ్మూర్తి ఫింగర్ ప్రింట్స్ని కలెక్ట్ చేస్తూ ఉంటారు. మళ్ళీ బాగి రామ్మూర్తిని నిన్న మా ఇంటికి వచ్చి మనోహరిని షూట్ చేయాలని ట్రై చేసి గోడ దూకి పారిపోయింది కూడా మీరే అని బాగి అనగానే రామ్మూర్తి ఇంకా షాక్ అవుతాడు. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు, దానికి సాక్ష్యం ఏంటి, నన్నెందుకు అలా అంటున్నావు అని రామ్మూర్తి అడుగుతూ ఉండగా ఆ పర్స్ని చూపిస్తుంది బాగి. ఆ పర్స్ చూసి రామ్మూర్తి షాక్ అవుతాడు. బాగి పర్స్ చూపించగానే రామ్మూర్తి అలాగే షాకింగ్గా బాగిని చూస్తూ ఉండిపోతాడు. మరోవైపు ఆ గ్లాస్ పైన ఉన్న ఫింగర్ ప్రింట్స్ని గోడలోకి వెళ్ళిపోయేటప్పుడు కలెక్ట్ చేసిన ఫింగర్ ప్రింట్స్ని మ్యాచ్ చేస్తూ ఉంటారు ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు. రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అమర్. ఇక రామ్మూర్తిని బాగి నిలదీస్తూ ఉండగా సైలెంట్గా నిలబడి ఉంటాడు రామ్మూర్తి. ఇక రిజల్ట్ 100% మ్యాచింగ్ అని పడుతుంది. ఆ రిజల్ట్ అమర్ తెలుసుకుంటాడా, బ్లాక్ మ్యానే రామ్మూర్తి అని తెలుసుకున్న అమర్ ఏం చేస్తాడో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.